మీ అందరికీ కూడా శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా చల్లగా ఉంది బయట. చల్లగా లేదు కదా, ఇవాళ ఎంతో ఎండగా ఉంది. మరి ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు మరి మధ్యాహ్నము అంట. మరి మధ్యాహ్నం ఏం జరిగిందండి? చీకటి కమ్మిందంటండి. సృష్టిలో ఒక అద్భుతం జరిగిందన్నమాట. అది ఒక ఆయన రాసిన పుస్తకంలో రాశారనమాట. ఆయన పేరు నాకు అంతగా తెలియదు, కానీ అది చరిత్రలో ఉందంటండి. ఆ రోజు ఆ సమయంలో సూర్యుడు చీకటి కమ్మెను అని ఆ చరిత్రలో అలా అయిపోయిందనమాట. అది కూడా మనం చూద్దాము. యేసుక్రీస్తు వారు అంటేనే చరిత్ర పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడు అనమాట. ఈరోజు మరి దీన్ని గుడ్ ఫ్రైడే అని మనం అందరూ కూడా ఆ పేరు పెట్టుకున్నారు కదా. కానీ ఈరోజు ఏంటి? చనిపోయిన రోజు, సిలువ వేసిన రోజు కదా, సిలువ త్యాగం చేసిన రోజు కదా. మనకి మరణము, చావు అంటే శుభము అంటామా? కానీ తెలియకనే ప్రజలు తెలియకుండగానే సత్యాన్ని సత్యంగా ప్రపంచంలో ఉంచేశారండి. శుక్రవారం అని మనకి చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని జరిపించుకునే ఒక విధానాన్ని అందరికీ తెలిసి ఉన్నదన్నమాట. అంటే ఒక మంచి శుక్రవారము అంటే మనకి మంచి ఏదో జరిగింది అని ఆ రోజుల్లో అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ రోజుల్లోనే ఎంత వ్యతిరేకంగా వస్తున్నా ఈ దినాల్లో క్రైస్తవ్యం అంటేనే వ్యతిరేకంగా ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే, క్రైస్తవులు ఆరాధించే దైవము పక్కలో బళ్ళెం పెట్టి పొడిచిన, ముళ్ళ కిరీటం పెట్టిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పిన ఆయన్ని అనుసరిస్తున్న వారు క్రైస్తవ్యులు. అలాంటి ఒక మెసేజ్ ఇచ్చిన ఒక మార్గదర్శకుడిని వెంబడిస్తున్నప్పుడు ఈ క్రైస్తవుల వలన ఎవరికైనా నష్టం ఉంటుందా? నష్టం ఉండదు. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఒక శాంతి కాముకులు అన్నమాట. ఎప్పుడు, ఎందుకంటే మన శత్రువులు సైతము ప్రేమించమని చెప్పిన విధానాన్ని మనం సేవించే దేవుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటాడనమాట. మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటారనమాట. అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన భూలోకంలో జీవించిన విధానానండి. చివరి మాటలు అంటున్నారు కదా, చివరి 7 మాటలు కూడా అదొక చివరి మాటలు కాదండి. మన జీవిత చివరి మాటలని ఎక్కడ రాయరు. కానీ ఆయన ఒక యాగాన్ని మనం ఒకసారి ఆలోచించండి. మన తండ్రి దేవాది దేవుడు మనకొక ప్రణాళికను సిద్ధం చేసి, నీవు భూలోకానికి వెళ్ళాక 33.5 సంవత్సరాలే బ్రతకాలి. ఆ సమయంలో కూడా, చివరి సమయంలో కూడా నువ్వు చాలా హింస పొందుతావు, నువ్వేమి చెయ్యవు, కానీ చాలా హింస పెడతారు నిన్ను అని, నువ్వు మాత్రము ఈ కార్యక్రమం చేయాలి, వెళ్ళి నేను పంపిస్తున్నాను అన్నప్పుడు మనమైతే ఒప్పుకుంటామండి. మనం భూలోకానికి వచ్చాము అంటేనే మనకి సకల సౌకర్యాలు లేకపోయినా కలిగించుకోవటానికి, తాపత్రయపడటానికి మనం వచ్చాం కదా. కానీ ఆయనకొక రాసి ఆయనకొక సంకల్పాన్ని ఆయన యొక్క గ్రంథంలో ఆయన విధానాన్ని రాసి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మనకి ఇప్పుడే అన్నారు కదా అచ్యుతరావు గారు, మనము ఆయన చెప్పిన సిలువలో చెప్పబడిన మాటలు మనమైతే మనము ఏదో చెప్పుకుంటాం, కానీ అవి ఆచరించడానికి చాలా కష్టమండి. తన ప్రజలకి చివరగా, అంటే మనం ఎప్పుడైనా మన కుటుంబంలో ఒక వ్యక్తి మరణించేటప్పుడు చివరగా చెప్పే మాటల్ని ప్రాధాన్యతగా తీసుకుంటారనమాట. దాన్ని ఉద్దేశించి మన జీవితానికి ఏవైతే సరిపడిన మాటల్ని మనము అవలంబిస్తే నిత్య రాజ్యానికి ఎలాగ వెళతామో, అలాగే భూలోకంలో కుటుంబాలతో ఎంత చక్కగా ఉంటామో, సమాజంలో ఎంత క్రమంగా ఉంటామో,
వాటినన్నిటికి కూడా ఆ చివర 7 మాటలు కూడా సరిపోతాయండి. మరి దేవుడు అంటే శక్తిమంతుడు కదా. అంటే దేవుడు ఒక మాట, ఇప్పుడు మనల్ని ఆయన సిలువ యాగం చేయాల్సింది ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఎందుకు చేయాల్సి వచ్చింది? రక్తాన్ని ఎందుకు చెందించాల్సి వచ్చింది? మన పాపం కాదు, మన ఎందుకు అంటున్నా, మన పాపం. దేవుడి మాటకి శక్తి ఉందా? దేవుడి మాటకి శక్తి ఉందా? నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచనని మీ ముందు పెడతాను. మరి దేవుడు మీ పాపములన్నీ క్షమించబడునుగాక అని అన్నాడు. క్షమించబడతాయా? మరి అలా కాకుండా తన కుమారుని భూలోకానికి పంపించి హింసబెట్టి, ఏంటి ఈ సిలువ మరణం అంటే కనీసం 6 గంటలు హింస పొందారంటండి యేసుక్రీస్తు వారు. 6 గంటలు హింస పొందారంట. తను దైవ కుమారుడైనప్పుడు కూడా ఎక్కడ ఆయన ఏమి ప్రదర్శించకుండా ఒక మానవుడుగానే ఆ బాధను అనుభవించాల్సిన పరిస్థితి అవసరమా అండి? మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు ఏదైనా చేయగలిగిన వాడేనా? దేవుడు ఎలాగైనా చేసి మన పాపాలని పరిహరించగలడు. ఆయన నోటి మాట చాలు కదా. ఆయన కుమారుణ్ణే మన కొరకు అంత హింస పెట్టి బలియాగం అవ్వాల్సిన అవసరత ఉందా? మన పాపాలకి ప్రాయశ్చిత్తము దానితోనే కుదిరిద్దా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడంటే ఏదైనా చేయగలిగిన వాడు కదా. ఆయన ఒక మాటతో చాలు కదా, మా పాపాలన్నీ పోతాయి కదా. మరి తన కుమారుని ఎంత శిక్ష పెట్టి అనుభవించి ఆయన అంత బాధపడి సిలువలో అన్ని గంటలు హింస పొంది మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని తీసుకొచ్చారు అంటే ఏమనిపిస్తుందండి? ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఈ ప్రాసెస్ని ఎన్నుకున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు ఆలోచిస్తాము దేవుడి గురించి? ఇంటికి వెళితే బిజీ. నేను మరీ చెప్తున్నానండి, మనము నమ్మిన దేవుడు, మనం ఎంచుకున్న మార్గము భూలోకంలో అద్భుతమైన మార్గం. చరిత్రలో నిలిచిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. మీరు యథాలాపంగా కనుక ఈ భక్తి భావాన్ని కనుక మీరు కొనసాగిస్తే ఇందులో ఉన్న శక్తిని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఈ శక్తిని తెలుసుకోవాలంటే మనము కూడా కష్టపడి పరిశోధించాలండి. ఒక వ్యక్తి మనం బయట నడుస్తూ ఉన్నాము, మనకి ఒక కాలు ఎవరిదో మనకు వచ్చి కాలు తగిలింది. కాలు తగిలి కొట్టుకున్నట్టు వెళుతున్నారు. అప్పుడు ఏమని చెప్తామండి? సారీ అంటాం. అది సరిపోతుందిగా ఆ మాట? సారీ అంటే సరిపోతుందా? ఇంకేమైనా కావాలి? లేదు కదా. ఎందుకంటే జస్ట్ తగిలింది. దానికి ఏం సరిపోద్ది? మాట సరిపోద్దా? సారీ అనే మాట, క్షమించండి అనే మాట సరిపోద్ది. సరే, అలాగే మనం వెళ్తున్నాం, ఒక కారు వచ్చి గుద్దేస్తే మనం చచ్చిపోయాం. ఇప్పుడు సారీ అంటే సరిపోద్దా? ఏం సరిపోద్ది? అప్పుడు ఏం సరిపోద్ది? ఏం చెయ్యాలి? దానికి ప్రాయశ్చిత్తం, మూల్యం చెల్లించాలి. ఎందుకు? ప్రాణమే పోయింది. దీనికి ఏం సరిపోతుంది? సారీ సరిపోతుంది. ఏంటి? టక్కమని తగిలి వెళ్ళిపోయింది, దానివల్ల నష్టమేం లేదు. కానీ మళ్ళీ అదే దీనికి ఉపయోగించవచ్చా? యాక్సిడెంట్ అయినప్పుడు, మనిషి ప్రాణమే పోయినప్పుడు సారీ అండి అంటే ఆ కుటుంబం ఏమంటది? సారీతో సరిపోద్దా? మాకెంతో కొంత కట్టాలి, మాకేదో ఒకటి దారి చూపించాలి అని రకరకాలుగా వింటూ ఉంటాం కదా. అలాగే మనం చేసిన దానికి సారీతో కుదరదు. ఏం చేయాలి? ఒక మూల్యం చెల్లించాలి. మన పాపాలకి ప్రాయశ్చిత్తము అయినా మనము దేనితో పాపం చేసి ఉంటామంటారు? మనం పాపాలకి ప్రాయశ్చిత్తం అంటున్నాం కదా. ఆ పాపాలు ఎలా చేసి ఉంటామంటారు? కానీ థియరీగా ఆలోచిస్తేనండి పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పగా ఉందోనండి. చాలా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏంటి ప్రభువా, ఎంత గొప్పతనాన్ని భూలోకంలో పెట్టి మాకు అందుబాటులో ఉంచితే ఎందుకు ఇంతమంది తిరగబడుతున్నారు అనే ఆలోచన కలుగుతూ ఉంది ప్రతిరోజు. చాలామంది క్రైస్తవుల మీద టార్గెట్ చేశారండి. చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా
వెళ్ళిపోయి మీరు మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని చంపేసేయండి అని అన్నాడా? ఎక్కడన్నా? కంపల్సరిగా శత్రువుల్ని ప్రేమించండి. అసలు ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలుగా చేసి 2వ ఆజ్ఞగా రెండిక పరిశుద్ధ గ్రంథాన్ని అంతటికి మూలము 2 ఆజ్ఞలకు కుదించి మనకి చక్కగా అవగాహన కలగాలని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మాట ఏ గ్రంథంలో కూడా ఉండదండి. అలాంటి మాట రాసి అలా తర్ఫీదునిస్తూ అలా మనందరము కూడా మాట్లాడుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఈ చివరి మాటలు 7 మాటల్లో కూడా మా జీవితాలను సరిచేసుకుంటూ సమాజంలో మేము చక్కగా కొంతమందినైనా ఈ మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఆ మంచిని బోధిస్తున్నప్పుడు నేను మొన్న ఒకసారి మా ఊరు వెళ్ళాను అనమాట. మేమైతే మా దేవుణ్ణి ప్రకటించుకోం, కానీ మీరెందుకు ప్రకటిస్తూ ఉంటారు పద్దాకా? మీరు మరి చెప్పేస్తూ ఉంటారు ఎందుకు అన్నారు. నాకు తక్కువ ఒక్కటే వెలిగింది అనమాట, అంత తొందరగా వెలగలేదు. నేనేమన్నానంటే ప్రతి సంవత్సరము జనవరి నెలలో పోలియో డ్రాప్స్ వేయాలి పిల్లలకి. ఎందుకంటే కొన్ని అనారోగ్యాలు ఈ శరీరానికి రాకుండా మన పిల్లల దగ్గర నుంచే ఆ వ్యాక్సిన్స్ అనేది వేయించుకోవాలని 2000 సంవత్సరాల క్రితం చెప్పి వదిలేశారు. వేయించుకుంటారా? కానీ దాని గురించి ఏం చేస్తున్నారు? సంవత్సరం అవగాహన సదస్సులు, అవగాహన వాల్ పోస్టులు, అవగాహనకు సంబంధించిన చాలా కార్యక్రమాలని జరిగిస్తూ ఉన్నారు. ఎందువలన? అది మీరు కంపల్సరీగా మీరు అశ్రద్ధ చేయొద్దు. కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, మీ పిల్లలకి వేయించుకోండి, లేదా కొన్నిటిని వేయించుకోండి అని దాని ద్వారా మీకు అనారోగ్యం అనేది రాదు, జాగ్రత్త అని తెలియచేసేటప్పుడు అది మన మంచి కోరే కదా. ఇది కూడా అంతేనమ్మా అని నాకు ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్పడం జరిగిందనమాట. ఇది ఏంటి అంటే మనం ఎప్పుడైతే పాపము అనేది ఉంది కదా, ఆ పాపం అనేది ఎందులో ఎక్కడి నుంచి వస్తుందండి? పాపము ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పాపము అనేది మొట్టమొదట ఎవరు పాపం చేశారు? అవ్వ. ఏం చేసింది పాపము? ఎలా తింది? ఏం చేసింది? చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ముందు పండు తింది. కోసుకోవాలి కదా, కోసుకుంది. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? కోసుకొని తింది. మనము కోసుకోవటానికైనా ఒక మాట మాట్లాడటానికైనా ఏది ఖర్చు అయిద్దో తెలుసా? రక్తం. మన రక్తము ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఏ పని చేసినప్పటికీ మనం ఎక్కువ మాటలు మాట్లాడుతున్నా రక్తం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏమనిపించింది తనకి? ఏమనిపించింది? అపవాది మాట ఏం చేసింది? వింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మాట? లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసింది? పండు కోసుకుంది, తిని ఏం తెచ్చిపెట్టింది? శాపాన్ని తెచ్చిపెట్టింది. అదే స్వభావం మనలో కూడా ఉందా లేదా? ఉంది. మరి మీకు ఇంకొంచెం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు పాము కరిస్తే ఏమవుతుంది? విషం. ఓకేనా? అదే విషాన్ని కొన్ని మెడిసిన్లో వాడతారు. మీకు అర్థమవుతుందా? ఏదైతే విషమో, కరిసినప్పుడు విషమో, అదే విషాన్ని కొంత సేకరించి కొన్ని మెడిసిన్లకి ఆ విషాన్ని కూడా వాడతారు. మనం ఏదైతే కొన్నిటిని విసర్జించుతామో వాటిని కూడా కొన్నిటికి మనం తినటానికి, పంటలకైనా, కొన్ని మెడిసిన్స్కైనా, కొన్ని వాటి జీవరాశి యొక్క విధానాన్ని అంతటిని కూడా కొన్నిటికి మంచి అనేది కొన్ని ఉంటాయి, దానిలో నుంచే చెడు అనేది కూడా ఉంటుంది అన్నమాట. అందుకని ఒక మాట అంటారు, మీరు జబ్బు నిమిత్తమే, మీ కడుపు జబ్బు నిమిత్తమే ద్రాక్షరసాన్ని కొంచెముగా తీసుకోమన్నాడు. అంటే ద్రాక్షరసంలో ఏముంది? స్వస్థపరిచే గుణం ఉంది. కొంచెము తీసుకోవాలి. అప్పుడు ఒక బాటిల్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ మంచే మనకేమవుతుంది? చెడు అవుతుంది అన్నమాట. అట్లా ఎప్పుడైతే ఈ రక్తముతోనే మనము పాపం అనేది, మనం ఎప్పుడైనా సరే ఒక పాపపు మాట మాట్లాడాలన్నా, ఒక పాపపు పని చేయాలన్నా రక్తము అవసరం. అదే ఒక చనిపోయిన బాడీ ఉందండి,
ఓ పండు కోసుకో, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కాయ కోసుకో అంటాం. లేచిద్దా? లేచిద్దా? శవం లేచిద్దా? ఎవరు లేవుతారు? మనం పక్కన ఉంటాం కదా, అది లేకపోతే కానీ ఎవరో వెళ్ళిపోయి కోసుకుంటాము? ప్రాణంతో ఉన్నవా మనము కోసుకుంటాం. ఆ ప్రాణము దేనికి ఆధారమై ఉందో మనకి ఒకసారి లేవికాండము 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. దాని అంటే కొన్ని జీవరాశులైనా ఏవైనా సరే, తినకూడనివైనా తినేవైనా ఏవైనా సరే, దాని రక్తము దాని ప్రాణమును ఆధారము, దాని ప్రాణమునికి ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. అంటే మన ప్రాణానికి ఆధారము ఏంటంటండి? రక్తం. ఎప్పుడైతే రక్తము లేదు అని చెప్తారో ఏమైపోతారు అప్పుడు మనుషులు? సైన్స్ అండి, సైన్స్ని ఏమంటున్నారు? సైన్స్ ఏమన్నా దేవుడు లేడంటాడండి. సైన్స్ ఏంటి? మొన్న మేము ఒక మాట విన్నాం, సైన్సే మూలం అంటండి. సైన్సు ఎక్కడి నుంచి వచ్చిందండి? సైన్సు దేవుడు చేసిన సృష్టిలో ఉన్న విధానాన్ని మనం పరిశోధించినప్పుడు మనం సైన్స్ అనే దానిలో కనుగొనగలుగుతామన్న. ఇప్పుడు మన శరీరానికి, ప్రతి జీవరాశికి ఆధారము మనకేది? రక్తము. అంటే ఎప్పుడైతే మనం ఒక మాట మాట్లాడినా, ఒక తప్పిదం చేసినా ఏది మనకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే మంచి కార్యక్రమానికి వెళ్ళాం, ఎండలో పడి దేవుని యొక్క సువార్త చెప్పడానికి వెళ్ళాం, అది దేని కార్యక్రమానికి వెళ్ళిపోద్ది? మంచి కార్యానికి ఆ రక్తాన్ని మనం ఖర్చు పెట్టినట్టు అవుతుంది. మనం ఏదైనా మన సుఖం కోసం కనుక వెళితే ఎవరి కోసం ఖర్చు పెట్టినట్టు అవుతుందండి? మన కోసం అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తం అనేది ప్రాణ ఆధారం అయిందో మనకి, నేను ఇందాకే చెప్పాను, పాము విషము మనిషిని కాటేస్తే ఎప్పుడైతే మనిషికి విషం అవుతుందో ఆ విషాన్ని కొంత సేకరించి కలిపిన సరిగా కొంత కలుపుతున్న ఆ మోతాదేదో కరెక్ట్గా కలిపినప్పుడు అది ఒక మెడిసిన్ అయింది అనమాట. అంటే ఒక మనిషిని బ్రతికించిద్ది అనమాట. అందులోనే చంపే గుణం ఉంది. అందుకని మనకి ప్రకృతిలో అనారోగ్యం దేని వలన వచ్చిద్దో మళ్ళీ దాని వలన స్వస్థత కూడా కలిగిద్ది అనమాట. కొన్ని శరీరంలో ఉన్న కొన్ని గాయాలకి మన లాలాజలం కూడా పనిచేస్తుంది అంటండి. అర్థమవుతుందా? మనకైతే సైన్స్ తెలుసు, అవి తెలుసు, అవి తెలుసు, ఇక అన్నిట్లోకి వెళ్ళిపోయి అసలు దేవుడే లేడనే వాళ్ళు ఉంటారు, అసలు ఉన్న దేవుణ్ణి కూడా అన్వేషించకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని పశువులు ఉంటాయి, గేదెలు మేపే వారికి తెలుస్తుంది. ఆ గేదెలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గేదె ఏం చేస్తుందండి? ఆ పశువులు ఏం చేస్తాయి? అదే మనకి కరోనా వచ్చిన వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే ఆ లాలాజనం మన మీద పడింది, ఏమవుతుంది మనకి? కరోనా వచ్చింది. అదే మంచి అంటే మనకి లాలాజలం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఉందని సైన్స్ ఇప్పుడు చెప్పింది. కానీ 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో దేవుడు తెలియచేశాడనమాట. అప్పుడు మరి కొన్ని మంచిగా ఆరోగ్యంగా ఉన్న ఆ నోటి, అంటే ఆరోగ్యం అంటే మనకేమంటే లాలాజలంలో మనకి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఆ లాలాజలం పనికిరాదు, మనిషికి విషంలాగా మన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టింది. అదే శుభ్రమైన అంటే ఆరోగ్యకరంగా ఉండి మంచి ఆలోచనతో ఉండి మంచి అసలు ఇక చెడు అనేది వారు ఏమి ఎరగక ఎవరికన్నా కోసం ప్రార్థన చేసినా ఎవరి కోసమన్నా ప్రార్థన చేసినప్పటికీ అలాగే వారి యొక్క లాలాజలము కొన్ని కంటి జబ్బుల్ని తగ్గిస్తుంది అంటండి. మళ్ళా అందులోనే అనారోగ్యం, ఇప్పుడు ఎవరికైనా రక్తం ఎక్కించాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు? టెస్ట్ చేయకుండా రక్తం ఎక్కిస్తారా? టెస్ట్ చేస్తారా? వాళ్ళకి షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, ఇంకొకటి లేదు. అది ఎక్కించుకున్నామనుకోండి ఏమవుతాము? మంచి రక్తాన్నే డాక్టర్లు చూసి మంచి ఆరోగ్యకరమైన బ్లడ్ లేని వారికి ఎక్కిస్తారు. ఇప్పుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా రక్తాన్ని చిందించినప్పుడు ఆయనలో ఏ పాపము లేదండి, ఏ పాపము లేదు.
ఆయన లాంటి వ్యక్తి భూలోకంలో ఎవరైనా ఉంటే నాకు తీసుకురావచ్చు అనమాట ఆ మాట, ఆ వ్యక్తి పేరుని. బుద్ధుడు దగ్గర నుంచి ఇంకెవరైనా సరే, మనం వివేకానందుడు, బుద్ధుడు, కొంతమంది ఉన్నారు వ్యక్తులుగా, కొంతమంది ఆరాధించేవారు, కొంతమంది ఉంటారు కదా. ఎవరైనా సరే వారి వారి పరిధిలో మనలాగే జీవించిన వారే. ఒక ప్రత్యేకత అనేది లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఆయనలో ఏ పాపము లేదని తెలియచేసిందనమాట. అలాంటి ఎప్పుడైతే మనకి ఏది లేని, ఏ జబ్బు లేని వారి యొక్క రక్తము మనకి ఎంత అవసరం అవుతుందో అవసరమైన సమయాల్లో, అలాగే మన పాపాలను తీసివేయాలంటే మనం చేసిన దానికి మనకి మూల్యము పొందుకోవాలంటే మనకి అలాంటి ఆయనే త్యాగం అవ్వాలన్నమాట. అలా ఎందుకు వేశారండి సిలువ, ఎందుకు వేయాల్సి వచ్చిందండి? నేను ఇప్పుడు చదువుతుంటే ఒక మాట చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి, ఇందాక అన్నారు కదా, ఈ యేసుక్రీస్తు వారిని ఎప్పటి నుంచి తిప్పారండి? అర్ధరాత్రి నుంచి తిప్పుతూనే ఉన్నారండి. ఏమి నేరం చేశాడండి? ఏమి నేరం చేశారండి? చూడండి, ఇక్కడ మీకు ఒక చక్కగా అర్థమవుతుంది అనమాట. మహాసభ వారందరిని కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, పలానా దినాలలో హేరోదు గారి యొక్క అధికారంలో ఉన్నప్పుడు, పిలాతు గారి యొక్క అధికారంలో ఉన్నప్పుడు అని ఆ ప్రభుత్వాల పేర్లు, ప్రభుత్వాన్ని పరిపాలించే వారి పేర్లు కూడా చక్కగా మెన్షన్ చేసి తెలియచేస్తూ ఉంటారనమాట. ఇది ప్రత్యేకత, పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత. నేను ఎప్పుడూ చెప్తాను, అనగనగా ఒక యేసుక్రీస్తు వారు, అనగనగా ఆయనకి సిలువేశారు, అనగనగా ఆయన లేచి వెళ్ళారు, అది కాదండి. ఇది వాస్తవము, నిజము, సత్యము అనమాట. ఎందుకంటే ఆ దినాల్లో, ఆ సంవత్సరాల్లో ఏ అధికారిలో ఉన్నారో, ఏ అధికారులు ఉన్నారో, ఏ అధికారత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆయన పుట్టుక జరిగిందో, ఏ ప్రభుత్వంలో ఆయన మరణం జరిగిందో కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చిన గ్రంథముగా మనం చూస్తున్నాం. అందుకే ఎంత గొప్పగా మనము ఇంతమందిగా ఏటిని కూడా చూడకుండా ఎంతమందిగా వెంబడించే అవకాశం. ఎందుకంటే ఈయన గొప్ప మార్గదర్శకుడు, చరిత్రలో ఉన్న ఆయన అనమాట. అంటూ పిలాతునికి అప్పగించరంట. పిలాత్ అంటున్నాడంట, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరం ఏమీయో చెప్పవా? వీళ్ళందరూ నేరాలు మోపుతున్నావు కదా, నువ్వు నోరెత్తవా? నువ్వు నిరూపించుకోవా మంచివాడువని? చాలామంది నేరాలు మన మీద వేస్తున్నప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడు, మౌనంగా ఉండటమే మంచి జవాబండి. ఏమక్కర్లా, కాలమే జవాబిచ్చిద్ది అనమాట. మనం ఏ నేరము చేయలేదనుకోండి, కాలమే మనకి ఆ జవాబును కూడా మన ముందుకు తీసుకొస్తుందండి. కానీ మనం మౌనముగా ఉండాలన్నమాట. ఏమంటున్నాడు? అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయన చూచి, మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను ఆ యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. గనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడంటండి. రోమా ప్రభుత్వంలో ఉన్న పిలాతు గారు, అధికారంలో ఉన్న పిలాతు గారు యేసుక్రీస్తు వారిని వెంబడించిన ఆయన కాదండి. ఆయన విధానాన్ని అంతటిని కూడా చూస్తూ వచ్చి, ఆయన విధానాన్ని చూసి ఆయన సమాధానం ఇవ్వకుండా పొలోమని అందరూ పడి ఆయన మీద నేరాలు, ఏ నేరం చేయకపోయినా నేరాలు మోపుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉన్న ఆయన్ని చూసి పిలాతు గారు ఆశ్చర్యపోయారంటండి. ఆయన వెనక తిరిగిన వారు, ఆయన కుటుంబ సభ్యులు ఆశ్చర్యం కలగలేదా? చూడండి, ఏమి చెడు చేయలా,
మంచి మాటలు చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో ఉంచుదాము. ఇక్కడ జీవిస్తేనే మనం మన తండ్రి ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది కోల్పోతారే, ఆ స్వర్గాన్ని కోల్పోతారే అని ఈ సమాజంలోకి వచ్చాడండి. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అనేకమైన నేరాలు మోపుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనంగా ఉన్నప్పుడు ఆయన విధానాన్ని అంతటిని పిలాతు చూసి ఆశ్చర్యపోయాడంట. ఆ పిలాతు ఏమనుకుంటున్నాడు చూడండి, 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరంట. ఏం తెలుసుకున్నాడండి? ఎవరు చెప్పక్కర్లా, మన విధానమే తెలియచేస్తుంది అన్నమాట. ఆయన విధానమే ఏమని తెలియచేసిందండి పిలాతు గారికి? ఈయన ఖచ్చితంగా నేరం చేసిన వాడు కాదు, కేవలం వీళ్ళందరి అసూయతో ఆయన్ని నేరం చేసిన వాడిగా నిలబెట్టారు అని అలా ఆశ్చర్యపోయిన ఆయన ఒక గొప్ప వండర్ చేశాడండి పిలాతు గారు. ఏ వండర్ చేశారో తెలుసండి? నాకు దాన్ని ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే 7 మాటలు అందరూ ప్రతి సంవత్సరం చదువుకుంటూనే ఉన్నాం, కానీ ఎంతమంది ఆచరిస్తున్నామండి? ఆయన మనకు చెప్పిన మాటలు కదా. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము ఆయన పిలాతు గారు చేసిన కార్యక్రమం చూద్దామన్నమాట. ఇక్కడ ఆయన్ని వెంబడించలేదా? ఆయన ద్వారా ఏమి పొందుకోలేదా? ఆయన యేసుక్రీస్తు వారిని ఎత్తైన కొండ మీద నిలబెట్టాడండి. ఎత్తైన కొండ మీద నిలబెట్టాడండి. చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17-20 వరకు. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదులు రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది ఏ భాషలో రాయించాడండి? అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివి, అంటే ఆ పరిసర ప్రాంతాల వారికి ఆ 3 భాషలు వచ్చిన వారనమాట. కానీ రోమియులు కూడా చదవాలని యేసుని నమ్మని పిలాతు రాయించిన మాటలండి. రోమియులు కూడా, రోమా ప్రభుత్వ వారే కదా, రోమియులు కూడా ఏ భాషలో రాయించాడంట? 3 భాషలు. ఆ సమీప ప్రాంతపు వారి భాషలు గ్రీకు, హెబ్రీ భాషలు అయ్యుండగా రోమియులు కూడా చదవాలని ఆయన రోమా భాషలో కూడా రాయించి ఏం చేశారంట? యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించినంట. సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపం. అది ఎక్కడుంది? కపాల స్థలమును, గొల్గొతా అనే కొండ మీద అన్నమాట యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆ కొండ మీద, పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద కొండ మీద ఒక 3 భాషల్లో ఈయన నజరేయుడగు యూదుల రాజైన యేసు అని పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించాడంటండి. యేసుక్రీస్తు వారిని చివరి దినాల్లో చూసి ఆయన విధానానికి ఆశ్చర్యపడి నేరము మోపిన వారందరూ అసూయతో ఉన్నారని ఎరిగిన పిలాతు గారు ఒక్కసారి గొప్ప వ్యక్తి అయిపోయాడండి. మరి ఇన్ని చూస్తున్న మనము, ఇంత అనుసరిస్తున్న మనము ఎంత పైనుంచాలండి యేసుక్రీస్తు వారిని? అది ఇప్పటికీ నిలిచిపోయిందా? ఇంతమంది చదువుకున్నారా? చరిత్రలో కొన్ని సూచనలు ఇచ్చాడండి. వాళ్ళు పుట్టినప్పుడు, మరణించినప్పుడు, అది ఆరంభ దినాల్లోనే నియమించాడు దేవుడు ప్రకృతిలో.
ఆ ప్రకృతిలో కొన్ని సూచనలు ఉంచి ఇందులో దేవుని కొరకు నిలబడే వారెవరో కనిపెట్టమని ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చాడండి. అందులోనే ఒక సూచన, ఆయన జన్మించినప్పుడు మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమి అంటారు, అది జన్మదినానికి. మరి ఆయన మరణించేటప్పుడు ప్రకృతిలో ఏం జరిగిందండి? అసలు ఎంత ఆశ్చర్యం అండి, అది చరిత్రలో నిలిచిపోయినాయి. ఈ వచనాలన్నీ కూడా పాత నిబంధనలో ప్రవచనాలు, ప్రవక్తలు చెప్పిన మాటలు యేసుక్రీస్తు వారి కాలంలో నెరవేరినాయండి. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొన నూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలిచి. అంటే సృష్టిలో ఉన్న వాటి అవన్నీ కూడా ప్రకటిస్తున్నాయి అంట, సృష్టిని అనుభవించుతున్న ఎవరి కోసమైతే సృష్టిని చేశాడో దేవుడు, వారు ఏం ప్రకటిస్తున్నారండి? సృష్టి ఏమన్న ప్రకటనలు భూదిగంతముల వరకు కూడా ప్రకటనలు వెళ్తున్నాయి అంటండి. ఏమని చూడండి, రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నదంట. ఏమని? ఈ భూమి మీద దేవుని కుమారులు ఎవరో, ఎలా బ్రతుకుతున్నారో, దేవుని కొరకు బ్రతుకుతున్నారో, వారి కొరకు వారు బ్రతుకుతున్నారో ఎవరు కనిపెడుతున్నారంటండి? సృష్టి కనిపెడుతుందంట. మన మీద సాక్షులుగా సృష్టిని ఉంచాడండి. యేసుక్రీస్తు వారి మీద కూడా ఉన్న సాక్ష్యం ఏం తెలియచేస్తుంది? ఆయన ఎలాగైతే తండ్రి ఏదైతే నిర్ణయించి పంపించాడో దాన్ని అంతటిని సమాప్తము చేశాడనమాట. ఎక్కడ తేడా లేకుండా ఆయన కోసం ఏదైతే రాశాడో జీవగ్రంథంలో, దానిలో ఆ గ్రంథపు చుట్టలో రాసిందంతా కూడా ఆయన నెరవేర్చి వెళ్ళాడంట. మనకు కూడా గ్రంథాల్లో రాశాడండి. మనం ఏం చేస్తున్నాము? సృష్టి మన కోసము ఎవరు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుందంటండి. దేవుని కొరకు ఎవరు బ్రతుకుతున్నారు, దేవుని వారి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు అని కనిపెడుతుందంట. ఎందుకు ఇలా మధ్యాహ్నం కాలం ఇలా ఎందుకు అయింది చూద్దామండి ఒకసారి చూసి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మినంట. 27 మళ్ళీ 50 కూడా. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచును. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. మార్కు సువార్త 15:33, లూకా సువార్త 23:44. లూకా సువార్త చదువుతున్నాను, ఇవన్నీ రెఫరెన్స్లు మీరు కోట్ చేసుకోండి. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అలాగే ప్రవక్తల మాటల్లో కూడా ఇవన్నీ ఎప్పుడు రాసి ఉంచారో, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం, ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు దేవుడు పలికాడంటాడు. ఇవన్నీ ఏటినంట సూచించటానికి? సూచనలు, మనకి సూచనలు తెలుపుతున్నాయి అంట. ఏం సూచనలు తెలిపిందండి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏం సూచనలు తెలిపినాయి? ఆయన నక్షత్రం ఆకాశంలో నుంచి ఆ అంతరిక్షంలో జరిగిన సూచన. ఏం సూచన? ఆయన నక్షత్రము దారి చూపించింది. అదిగో ఆయన నక్షత్రము అంటే యేసుక్రీస్తు వారి నక్షత్రమే అనమాట. మనకు కూడా నక్షత్రాలు ఉంటాయి. మరి ఆ నక్షత్రాలని ఎలాగా వినియోగించుతున్నామో తెలియదు.
కానీ ఆయన నక్షత్రం చూసి మేము వచ్చామని ఎవరన్నారు? జ్ఞానులు అన్నారు. ఇప్పుడు మరణించేటప్పుడు ఏం జరిగిందండి? మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందం. తండ్రి ఏది చెప్పాడు, తండ్రి ఏది చెప్పాడు దాన్ని తూచ తప్పకుండా మనకి ఏది ఇస్తే మనకి ప్రాయశ్చిత్తము జరిగిద్దో, మనకి పాప పరిహారం అయిద్దో అది ఇచ్చి, అంతటి దాన్ని ఇచ్చి మనకొక గొప్ప విడుదలనిచ్చి ఈరోజు ఇలా ఉండటానికి అవకాశం ఇచ్చినందుకు దేవుణ్ణి మనం ఎంతగా ఎక్కడ పెట్టాలండి, ఎంత పై స్థానంలో ఉంచాలండి. కానీ ఏమనుకుంటాము? ఏడుస్తాం. నిన్ననే ఒక వీడియో చూసా. కొంతమంది అందరూ టోపీలు పెట్టుకొని, ఒక ఆయన ఏమన్నా సిలువ పట్టుకొని, ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు అందరూ కలిసి ఆయన ఏమన్నా సిలువ వేసుకున్నారు, ఇట్లా భుజాల మీద రోడ్డు మీద నడుస్తూ వెళుతున్నారండి. ఇదేనా మనల్ని చేయమంది? అది చేసే కార్యం ఎవరిది? సిలువను ఎత్తుకోండి అని అంటే ఈ సిలువన చెక్కన. ఆ రోజు అవ్వ చెట్టు దగ్గరికి, మ్రాను దగ్గరికి వెళ్ళి కోసుకొని తిందనమాట. అంటే పాపం అనేది ప్రవేశించింది. ఈరోజు ఆయన మాను మీద సిలువ యాగంతో పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తీసుకొచ్చాడండి. మనకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు పాప క్షమాపణ ఆత్మరక్షణ పొందుకుంటారో వారికి ఈ మార్గాన్ని తెలియచేసి చక్కగా నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని మనకి చూపించాడనమాట. అంతేకాని ఆ చెక్కను మనం వేసుకొని రోడ్లంబడి తిరగమని కాదండి, దాంతోపాటు ఏడవమని కాదండి. అందుకనే కదా అది కూడా రాసి ఉంచారు కదా, యెరూషలేము కుమార్తెలారా ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు? మీకోసము మీ పిల్లల కోసం. ఎందుకు? ముందు ఎవరు వెళ్ళిపోతాం నరకానికి? మన తర్వాత ఎవరు వెళ్తారు? అలా ఏడవండి, కానీ నా కోసం ఏడవదు. మిమ్మల్ని నరకానికి పంపించకుండా ఉండటం కోసమే ఈ యాగం చేశాము అంటే వాళ్ళు ఏం చేస్తున్నాం, మనమందరం ఏం చేస్తున్నాము? ఆయన్ని సిలువ, కొంతమంది మందిరాల్లోనే ఉన్న సిలువులే వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ లెక్కన మరి యేసుక్రీస్తు వారికి కొట్టినట్టు మేకులు కొట్టాలిగా, రక్తం కారేటట్టు ముళ్ళ కిరీటం పెట్టాలిగా, తీసుకెళ్ళి గొలిగొత్తా కొండ కాకపోయినా ఇక్కడ విజయవాడలో కొండల బోర్డులు ఉన్నాయి, పెట్టి పడేయాలిగా. ఏం చేస్తున్నారండి? ఈయన త్యాగాన్ని, చరిత్ర సృష్టించిన దేవుణ్ణి ఎంత తక్కువ చేస్తున్నారో తెలుసండి. రోడ్ల మీదకి వెళ్ళి ఎంత బాధేస్తుందో తెలుసండి. అందుకే ఎంతమందికి ఈ జ్ఞానం తెలియటం లేదు, ఇందులో ఉన్న సత్యము తెలియట్లేదు. కానీ చరిత్రలో కొంతమంది రాసుకొని ఉంచుకున్నారు. పలానా టైంలో చీకటి కమ్మింది, అక్కడ గ్రహణం వచ్చేసింది, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయి ఉంటే ఇప్పుడు సిలువేసుకుంటారు, ఇప్పుడు ఏడుస్తారు, తర్వాత మామూలే తెల్లారి నుంచి. ఇది కాదండి చెప్పింది ఆయన. పిలాతు గారు ఆశ్చర్యపోయాడు. ఆయన మాట్లాడకుండా ఉన్న విధానాన్ని చూసి వీళ్ళందరూ అసూయతో ఆయన్ని సిలువేస్తున్నారని గుర్తెరిగాడనమాట. అందుకు ఇక దానికి మరల యోహాను సువార్త కింద కూడా చదువుకోండి, వాళ్ళు అసలు ఎలా వాడారో భాష. ఆనాటి వారి ప్రజలే. పిలాతు ఎవరు? ఆయన వంశంలో వాళ్ళ కాదు కదా. కానీ పిలాతు గుర్తించాడు, ఎంత గొప్ప వ్యక్తి అని హేరోదు గుర్తించాడు. హేరోదు పిలాతు శత్రువులంట. ఎప్పుడైతే ఈయన యొక్క మహానుభావుణ్ణి ఈ సంభాషణలు, ఈ విధానం అంతా చూశారో వారిద్దరు మిత్రులు అయిపోయారంట. హేరోదు దగ్గరికి తీసుకొచ్చిన ఆ యొక్క యేసుక్రీస్తు వారిని పిలాతు గారిని పిలిచి హేరోదు గారు పిలాతు గారి దగ్గర పంపించేశారంట. పిలాతు గారి భార్యకి ఏమన్నా రాత్రిపూట దర్శనంలో ఆ మహానుభావుణ్ణి, ఆయన నీతిమంతుడు, ఆయన ఏమి చెయ్యొద్దు అని అంటే వెంటనే ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నాడనమాట. చరిత్రలో ఇది జరుగుతూనే ఉంది, తెలుసుకుంటూనే ఉన్నాము.
చరిత్రలో నిలిచిపోయింది ఈ సంఘటన అంతా కూడా. కానీ మనం ఎంతవరకు ఉంటున్నాము ఈ దేవుడితో మమేకమై, ఆయన చేసిన యాగానికి మనం ఎంత విలువిచ్చి ఆయనలో మమేకం అవుతున్నాం. అందుకనే మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటే ఆయన యాగాన్ని, ఆయన త్యాగాన్ని మనము కూడా మన ప్రాణాధారము రక్తము. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను రక్తాన్ని చిందించాను. ఆయన పని కొరకు వెళ్ళి మనం కూడా రక్తాన్ని ఖర్చు చేస్తామే, అది ఆయనలో పాలిభాగస్థులం అవుతాం అన్నమాట. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు ఆయన త్యాగాన్ని. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక.